అందరికీ నమస్కారం. నేను మీ ఎస్కే శ్రీనివాసరావు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటింగ్ అని తెలిసిన తర్వాత ఎందుకో అనుకోకుండా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఒకసారి లైవ్లో చూద్దామని చెప్పి అనుకున్నాను. కానీ అనివార్య కారణాల వల్ల కొన్ని ఆ యొక్క టైంలో నేను చూడలేకపోయాను. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీటింగ్ కొన్ని క్లిప్పింగ్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏదైనా కొత్త విషయాలు ఉంటాయేమో అనుకుని అలా ఆసక్తి చూస్తే ఏముంది, మామూలే, మామూలే, పాత చింతకాయ పచ్చడి, రెండే మ్యాటర్సే. ఒకటి శివరాజకీయం, రెండవది అమరావతిపై విషయం చెప్పడం. ఈ రెండు తప్ప మరేం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు, ఒక పార్టీని నడిపిస్తున్న వాళ్ళు కాబట్టి ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది ప్రజలకు క్షేమకరం, నేను ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారని ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2019లో గెలిచారంటే రెండు కారణాలు. ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రజలను అడిగితే మీరు ఏదో మిరాకిల్స్ చేస్తారని ఒకటి ప్రజలు నమ్మారు. రెండవది, ఈరోజు అమరావతి రైతులతో సహా మీకు ఆ రోజు ఓటేశారంటే కారణం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా అమరావతిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, దాన్ని ఆమోదిస్తున్నానని చెప్పారు. కాబట్టి దాన్ని నమ్మి ప్రజలు మీకు ఓటేశారు, గెలిపించారు, మంచి మెజారిటీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మీరు చేసింది ఏంటి? అసెంబ్లీ సాక్షిగా అమరావతిని నేను ఆమోదిస్తున్నా అని చెప్పి ఆ తర్వాత కాలంలో మీరు అమరావతిపై విషయం చెప్పడం మొదలుపెట్టారు. అమరావతిని సర్వనాశనం చేశారు. కట్టడాలన్నింటినీ అర్ధాంతరంగా నిలిపివేశారు. అమరావతి నీళ్లలో మునిగిపోయిందని ప్రచారం చేశారు. అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే వారి సర్వస్వం కోల్పోయి సర్వస్వం రాజధాని కోసం ఇచ్చి ఈరోజు వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచాలనుకున్నారు. ఈవెన్ ఆడపిల్లలని కూడా చూడకుండా, బాలింతలని కూడా చూడకుండా వాళ్ళ పోలీసు బూటు కాళ్ళతో వాళ్ళని తొక్కించారు. సరే, ఎలాగూ మీరు వాళ్ళ మొర వినట్లేదు. ఈరోజు ఆ తిరుపతి వెంకన్నకైనా చెప్పుకుందామని చెప్పి వెళుతూ ఉంటే అడుగడుగున అడ్డంకులు వేశారు. కనీసం వాళ్ళకు పడుకోవడానికో లేకపోతే ఇంత తిండి పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే వారిని కూడా బెదిరించారు. మరి ఈ విధంగా చేసి ఎందుకు మీరు ఇంత అమరావతి రాజధాని పైన మీకు ఇంత కక్ష? ఎందుకు ఇంత అమరావతి పైన మీరు కడుపు నిండా విషం నింపుకొని అమరావతి పైన ఇలా మీరు చల్లుతున్నారు, విషం జిమ్ముతున్నారు? కారణం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. మరి పోనీ మీకు అమరావతి అంటే ఇష్టం లేదు, ఒప్పుకుందాం. ఆ తర్వాత 3 రాజధానులు అన్నారే, మరి 3 రాజధానులైనా ఏమైనా చేశారా? మా కర్నూలుకి ఏమైనా జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు, ఏమైనా కనీసం ఒక భూమి పూజను శంకుస్థాపన లాంటిదంతా చేశారా? ఏం లేదు. ఎలాగూ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కాబట్టి తప్పదు కాబట్టి మీరు అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఇక వైజాగ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నారు, ఏం చేశారు? అక్కడ ఏమైనా నిర్మించారా? ఒక గంపెడే మట్టి ఏమైనా వేసారా? లేదు. ఏదైనా ప్లాన్ చేశారంటే మీరు ఉండడానికి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఒక లగ్జూరియస్ ఫ్లాట్ను మీరు కట్టుకోవడం తప్ప చేసింది, ఒక బంగ్లాను కట్టుకోవడం తప్ప మీరు చేసింది ఏం లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారిని నేను క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయల నిర్మాణాలు అక్కడ జరుగుతున్నాయి. అనేక విద్యా సంస్థలు వచ్చాయి, వైద్య సంస్థలు వచ్చాయి, అనేక పరిశ్రమలు వచ్చాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చింది, క్వాంటమ్ వ్యాలీ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇన్ని అక్కడ మీరు వచ్చే అంటే 2029 నాటికి దాదాపు అది ఒక సంపూర్ణమైనటువంటి రాజధాని నగరంగా రూపుదిద్దుకోవడానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తున్నారు. కనీసం దాన్ని హర్షించకపోగా మీరు ఎలాగూ చేయలేదు కాబట్టి మీరు దీన్ని హర్షించకపోగా గత 5 ఏళ్ళుగా మీరు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. అవన్నీ మర్చిపోయి ఈరోజు మళ్ళీ ఒక్కసారి కొత్త పల్లవి అనుకున్నారు. కర్నూలు వాళ్లకు మోసం చేశారు, మీకు జ్యుడిషియల్ క్యాపిటల్ అని. విజయవాడ వాళ్ళకు మోసం చేశారు, విశాఖపట్నం ఉత్తరాంధ్ర వాళ్ళకు మోసం చేశారు. అది పోనిచ్చి తర్వాత ఇప్పుడు పోనీ ఏదో వదిలేయి మీ యొక్క పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో చూసి రాజధాని లేని రాష్ట్రంగా మీరు 5 ఏళ్ళు పరిపాలించారని చూసి మీరు ఎక్కడ నేనుంటే అక్కడే రాజధాని అంటే ఇంకెలాంటి ప్రళయాలు తీసుకొస్తారో అని చెప్పి ప్రజలు భయపడి ఈరోజు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా ఇప్పుడైనా బాధ్యత మాట్లాడుతున్నారా అంటే, మన ఇంతకుముందు మీటింగ్లో
పత్రికా విలేకరుల సమావేశంలో మావిగానని ఒక కొత్త ప్రతిపాదన చేశారు. మేమంతా ఏమనుకున్నామంటే అప్పుడప్పుడు మీకు కొద్దిగా కామెడీ చేయడం అలవాటే కాబట్టి చాలా సార్లు చూసాము. శవాలను చూస్తే నవ్వుతారు, తర్వాత ఎక్కడ ఏం చేయాలో తెలియదు, కాబట్టి ఇది కూడా ఏదో కామెడీగా చెప్పాడు అనుకున్నాం. సరే, ఏది ఏమైనా ప్రజలన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఆ మావిగాన్ని చూసి ప్రజలందరూ నవ్వుకున్నారు. ఇది నేను చెప్పే మాట కాదు, మీరు నెటిజన్లను ఒకసారి అడగండి. నెటిజన్లు ఆ మావిగానని మీరు ప్రకటిస్తూనే ఎన్ని జోకులు వేశారో, ఎన్ని కామెడీలు సీన్లు బయటకు వచ్చాయో ఒకసారి చూడండి. కనీసం ఇదే మీరు ఎవరో చెప్పుడు మాటలు విని వారు చెప్పినట్టు మాట్లాడడం అనేది ముందు మీరు మానుకుంటే ఇలాంటి కామెడీ సీన్లు రాకుండా ఉంటాయి. సరే, అది పక్కన పెట్టండి, ఏదో అయిపోయింది అనుకున్నాం. ఈరోజు ఏం జరుగుతుందో పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు. ఏం మాట్లాడతారు అంటే, మీకు 2029 మాది మావిగాన్, మీది అమరావతి. ఆ మావిగాన్ కావాలనుకున్న వాళ్ళు మాకు ఓటేస్తారు, అమరావతి అనుకున్న వాళ్ళు మీకు ఓటేస్తారు. ఏంటి ఒక బాధ్యత అయితే మన నాయకుడు మీరు మాట్లాడే మాటలేనా? ఈరోజు పార్లమెంటు సాక్షిగా ఈరోజు 40 రాజకీయ పార్టీలు అమరావతి రాజధానిని ఆమోదించి చట్టం చేసిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ అమరావతి గురించి మీరు మాట్లాడుతున్నారు, మావిగాని అంటున్నారు. ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి, లేకపోతే దీని వెనకాల ఉన్న మీ స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు. నాకు తెలిసి మీ ఉద్దేశం ఏంటంటే, అమరావతి ఒక పక్క శరవేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు వస్తున్నాయి, క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, అదేవిధంగా విద్యా సంస్థలు వస్తున్నాయి, వైద్య సంస్థలు, ఆసుపత్రులు అవన్నీ నిర్మిస్తున్నారు. ఇవన్నీ నిర్మాణాలు పూర్తయితే పూర్తి స్థాయి రాజధాని 2029 మనం అక్కడ మనం పరిపాలన కొనసాగించుకోగలిగితే భవిష్యత్తులో నాకు పుట్టగతులు ఉండవు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు రాకుండా ఉండాలి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అక్కడ విద్యా సంస్థలను, వైద్య సంస్థలను నెలకొల్పాలన్న వాళ్ళు ఎవరు రాకూడదు. కాబట్టి భవిష్యత్తులో నేను వస్తే మా అమరావతి ఉండదు అని చెప్పడం ద్వారా వాటిని అన్నింటినీ ఆపాలన్నదా మీ ఉద్దేశం? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడిగా మీరు ఇలా ఆలోచించవచ్చా అని మీకు ఒకసారి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా లేదు, రెండో కుట్ర కోణం ఏంటంటే, ఈరోజు మనకు అలవాటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఏదైనా శంకుస్థాపన చేస్తున్నారన్నా, ఏదైనా పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్కి వస్తుందన్నా, దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మాట్లాడడం, అంటే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు అవన్నీ కూడా ప్రజల దృష్టికి రాకూడదు అని చెప్పి డైవర్ట్ చేయడం కోసము ఇలాంటివి అప్పుడప్పుడు సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అందులో భాగమా? ఈ రెండోదైతే పర్వాలేదు, మీ డైవర్ట్ రాజకీయాలు అయితే ఏమీ ఇబ్బంది లేదు. కానీ మొదట చెప్పినట్టు ఏదైనా కుట్ర కోణం మాత్రం దాగి ఉంది, ఆ విధంగా పారిశ్రామికవేత్తలను లేకపోతే ఇక్కడ విద్యా సంస్థలను, వైద్య సంస్థలను స్థాపించడానికి వచ్చే వాళ్ళను భయపించాలని మాత్రం చేసింటే మాత్రం ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ అమరావతి పైన విషం చిమ్మడం మానుకొని రాబోయే రోజుల్లో నిర్మాణాత్మకంగా పనిచేస్తూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏమైనా ఉంటే దాన్ని హర్షిస్తూ, ఇంకా దానికి ఏమైనా చేయాలంటే ఇలా చేస్తే బాగుంటుందని సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకెళ్తే కనీసం ఈ 11లో ఒక్కటైనా మీకు మిగులుతుంది. ఖచ్చితంగా వీలైతే ఒక్కటి మాత్రం గ్యారెంటీ నేను చెప్తున్నాను, ఒక్కటిని మిమ్మల్ని గెలిపించే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడాలి కదా, ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నారు. కాబట్టి రెండో ఛాన్స్లో అయినా మీరు మాట్లాడతారేమో, మీ అద్భుతమైన ప్రసంగాలు, ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు అసెంబ్లీలో కూడా మీరు ఇస్తారని చెప్పి ప్రజలు మాలాంటి వాళ్ళందరూ చూడాలనుకుంటున్నాం. కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ఆ ఒక్క సీట్ మాత్రం మీకు ఇస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గమనించి రాబోయే రోజుల్లో ఆ ఒక్క సీట్ కోసమన్నా మీరు ప్రయత్నించాలని, నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాలని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.